నమస్తే. నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ జరుగుతున్న ఎలక్షన్‌లో ప్రచారం భాగంగా నందిగామ కోర్టు ఆవరణలో బార్ కౌన్సిల్ సభ్యునిగా పోటీ చేస్తున్న చంద్రగిరి విష్ణువర్ధన్ రావు నందిగామ న్యాయవాదులకి కోర్టు ప్రాంగణంలో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని చేసుకుంటూ వచ్చారు. న్యాయవాదుల సంక్షేమం, కోర్టు మౌలిక సదుపాయాల కల్పన మరియు వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, న్యాయవాదులకు ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా అతను ముందుండి నడిపిస్తానని తన ప్రచారంలో తెలియజేశారు. న్యాయవాదుల స్టైఫండ్, ఆరోగ్య బీమా, గ్రంథాలయ వసతి మరియు కోర్టులో సౌకర్యాల కల్పనపై హామీ ఇచ్చారు. ఓటింగ్ విభాగంలో సరైనటువంటి విధానంగా ముందుగా ఆయన సీరియల్ నెంబర్పై ఓటు వేసి తమ విజయాన్ని కాంక్షించాలన్నారు. న్యాయవాదులకి ప్రత్యేకంగా పేద న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గృహ అవసరాల కోసం గృహం లేదా వాళ్ళకి అవసరమైన హెల్త్ కార్డులు, సమస్య ఏదైనా ముందుండి నేను నడిపిస్తానని చంద్రగిరి విష్ణువర్ధన్ రావు అన్నారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ నందిగామ కోర్టు ఆవరణలో న్యాయవాదులకు తమ ఓటుని వేయాలని అభ్యర్థించారు చంద్రగిరి విష్ణువర్ధన్ రావు. ఉత్తమ పీపీగా అవార్డు అందుకున్న చంద్రగిరి విష్ణువర్ధన్ రావు రానున్న రోజుల్లో మీ అందరికీ, న్యాయవాదులందరికీ ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా తన కుటుంబంలో భావించి న్యాయం చేస్తానని తెలియజేశారు. The T9 then 142 చంద్రగిరి విష్ణువర్ధన్-రావు గారు బార్ కౌన్సిల్ మెంబర్. రాష్ట్రంలో న్యాయవాదులకి 5,000 రూపాయలు ఇవ్వట్లేదు. అలాగే మాకు న్యాయవాదులకి అందరూ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు రిక్షా వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు రైతులు కానీ, వాళ్ళకి అందరూ చేస్తున్నారు. మా న్యాయవాదుల్లో కూడా ఎంతమంది పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళు కూడా మా ప్రభుత్వం తరఫున మేము రావాల్సినవి కూడా మేము ఉన్నాయి, అవి కూడా రాబట్టుకుంటాము. అలాగే మా న్యాయవాది చనిపోతే మా బార్ కౌన్సిల్ నుంచి 9 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. నా ఉద్దేశం ఏంటంటే దాన్ని 9 లక్షల నుంచి 15 లక్షలు పెంచాలని. అలాగే మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఉంది, గవర్నమెంట్ ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కూడా 4 లక్షలు ఉంది. 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు చేయాలని టోటల్ గా అప్పుడు మా న్యాయవాది దురదృష్టవశాత్తు సంభవిస్తే దాదాపు ఒక 20 లక్షల రూపాయలు వచ్చే విధంగా చేద్దామని మా ప్రయత్నాలు చేస్తున్నాము. అదే విధంగా హౌస్ సైట్లు కానీ, న్యాయవాదులు ముఖ్యంగా మెడిక్లెయిమ్ అండి. దాదాపుగా మెడిక్లెయిమ్ గురించి లాస్ట్ ఇయర్ న్యాయవాదులు మా ఫ్రెండ్ ఒక అతను చిత్తూరులో ఒక అతను సురేష్ ఒక అతను చనిపోయాడు. ఇది ఇన్సూరెన్స్ లేక. అంతకుముందు ఇన్సూరెన్స్ ఉంటే తప్ప మా వెళ్ళి కిడ్నీకి అనాలిసిస్ డయాలసిస్ అవి చేయించుకునేవారు. దాని తర్వాత ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం కూడా ఆయన చనిపోయారు. నేను ఎన్నికయ్యాను, నేను ప్రామిస్ చేశాను, బెజవాడ పరిస్థితి డిఫెండ్ చేశాను. నేను మాట ఇచ్చిన ప్రకారం పెద్ద బిల్డింగ్ ని 100 కోట్ల రూపాయల బిల్డింగ్ ని మన రణవీర్ రమణ గారు, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద నేను ఇనాగ్రేట్ చేశాను, మాట చేయించాను. అలాగే బెజవాడ బార్ అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలు చేశాను. మాకు కోర్టు ఫీజు స్టాంపు లేకపోవడం కానీ, ఒక చిన్న చిన్న కార్యక్రమాలు అన్ని కూడా, ఏ కార్యక్రమాన్ని కూడా అన్ని హుందాగా నిర్వర్తించాము అన్ని కూడా. అలాగే పీపీ పదన కూడా చాలా హుందాగా నిర్వహించాను. ఎస్పీపీ అవార్డు కూడా వచ్చింది. తర్వాత ఇప్పుడు కూడా ఇంకా న్యాయవాదులు సేవ చేయాలి ఉద్దేశంతో వచ్చారు. రానున్న రోజుల్లో బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన తర్వాత న్యాయవాదులకు రావాల్సినటువంటి ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ద్వారా అయినా సరే, బార్ కౌన్సిల్ ద్వారా అయినా సరే తగిన న్యాయం చేస్తానని చెప్పి చంద్రగిరి విష్ణువర్ధన్-రావు గారు చెప్పారు. న్యాయవాద సోదరులకు నమస్కారం. నా యొక్క సీరియల్ నెంబర్ 142 లాస్ట్ బట్ 1. దీని మీద అందరు కూడా ONE 1 అని రాసి నన్ను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి నన్ను అత్యధిక మెజారిటీ గెలిపించవలసిందిగా మీ అందరికీ నన్ను గెలిపిస్తే మీ అందరికీ సేవ చేసుకుంటానని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ప్రతి ఒక్క న్యాయవాది కూడా కనీసం 23 ఓట్లు వేయాలి. మినిమం మాత్రం 5 ఓట్లు వేయాలి. 1 2 అది కూడా ONE 1, TW 2, THRE 3, FOR 4, FIV 5 క్యాపిటల్ లెటర్లు రాయాలి.
తర్వాత 23 దాకా వేసుకోవచ్చు. మినిమం మాత్రం 5 ఓట్లు వేయాలి. 5 ఓట్లు అయిపోతే మాత్రం 5 ఓట్లు చాలా ఒక valid.